నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు KB ఫుడ్ ల్యాబ్. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ శుభ సందర్భాన మన ఛానల్లో ప్లమ్ కేక్ రెసిపీ చేయబోతున్నాను ఈ కొత్త కిచెన్లో. ఓకే, జనరల్గా ఈ రెసిపీలో రమ్ము వాడతారనమాట. ఆ ఫెర్మెంటేషన్ స్మెల్ రావడానికి రమ్ము వాడతారు. నేను ఇక్కడ రమ్ము వాడట్లేదు. టెట్రా ప్యాక్ లేదా పెట్ బాటిల్ దొరికే ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. ప్యాక్డ్ కమర్షియల్ ఆరెంజ్ జ్యూసే ఎందుకు తీసుకోవాలంటే, కమర్షియల్ ప్యాక్డ్ ఆరెంజ్ జ్యూస్లో షుగర్స్ ఉంటాయి, అలాగే కొన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ప్రిజర్వేటివ్స్, షుగర్స్, ఆరెంజ్ జ్యూస్లో ఉన్న సిట్రిక్ యాసిడ్, ఈ మూడు కలిసి డ్రై ఫ్రూట్స్ని ఫెర్మెంటేషన్ చేసి ఆల్కహాలిక్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఇస్తాయి. అంతే, సింపుల్ బేసిక్ సైన్స్. 2 టేబుల్ స్పూన్ల ఆప్రికాట్, అలాగే బ్లాక్ రైజన్స్, గ్రీన్ రైజన్స్, జీడిపప్పు అండ్ బాదం, కొంచెం పిస్తా కూడా. ఇప్పుడు ప్లమ్ కేక్ మసాలా కోసం 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 4-5 యాలకులు కూడా వేసి బాగా గ్రైండ్ చేసి ఇందులో కలిపేద్దాం. ఇప్పుడు ఈ మిశ్రమానికి రోజంతా ఇలా వదిలేస్తే చక్కగా ఫెర్మెంటేషన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక బౌల్లో 3 కప్పులు గోధుమ పిండి తీసుకుని ఇలా బాగా చల్లిస్తే అందులో మల్లెలు ఉంటే పోతాయి. మరో పక్క ఒక బౌల్లో కొంచెం బేకింగ్ పౌడర్, అలాగే కొంచెం బేకింగ్ సోడా, అంటే కుకింగ్ సోడా అంటాం కదా, అది కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసి గోధుమ పిండిలో కలిపేద్దాం. బేకింగ్ పౌడర్ అండ్ తినే సోడా రెండు కూడా ఆయిల్ మిక్స్ చేసి వేయడం ద్వారా ఫెర్మెంటేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే బ్యాటర్ కూడా చాలా రైజ్ అవుతుంది అనమాట. మిక్చర్ వేసి బాగా కలపాలి దీన్ని. మరోవైపు కడాయిలో 2 కప్పుల పంచదార తీసుకుని 2-3 నిమిషాలు వేయిస్తే ఈ స్టేజ్లోకి వస్తుంది అనమాట. ఆ తర్వాత దీంట్లో కొంచెం క్యారమెల్ కలర్ యాడ్ చేద్దాం. ఈ హోమ్ మేడ్ క్యారమెల్ కలర్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు సిరప్ను కొంచెం పలచన చేయడం కోసం స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం హాట్ వాటర్ యాడ్ చేస్తే పలచన అవుతుంది. చల్లటి నీరు వాడితే షుగర్ సిరప్ మళ్ళీ క్రిస్టలైజేషన్ అవుతుంది. సిరప్ బ్యాటర్లో మిక్స్ చేసిన తర్వాత కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి, కనీసం 10 నిమిషాల పాటు. అప్పుడే ఎక్కడ లంప్స్ లేకుండా బ్యాటర్ పర్ఫెక్ట్గా వస్తుంది. కన్సిస్టెన్సీ మనకి ఈ స్టేజ్లో ఉండాలి బ్యాటర్కి. ఇప్పుడు ఈ బ్యాటర్కి కనీసం 30 మినిట్స్ మనం రెస్ట్ ఇవ్వాలి. ఓవెన్లో పెట్టేటట్టయితే ఒక కేక్ మోల్డ్ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి బ్యాటర్ వేసేసి ఓవెన్లో పెట్టాలి. అదే గ్యాస్ స్టవ్ పైన అయితే లోతైన మందమైన గిన్నె తీసుకుని ఒక పొర ఉప్పు వేసి స్టాండ్ పెట్టి స్టాండ్ పైన ఏదైనా గిన్నెలో పోసినా ఈ బ్యాటర్ని పెట్టేసి గంట సేపు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే పర్ఫెక్ట్గా కేక్ వచ్చేస్తుంది. అది ఓవెన్లో అయితే 30 మినిట్స్ కాంటాక్ట్ టైం అండ్ 180 degrees టెంపరేచర్లో సెట్ చేసుకోవాలి. బేకింగ్ అయిన తర్వాత కనీసం దీనికి 1 గంట సేపు అయినా సరే ప్రూఫింగ్ ఇవ్వాలి, అంటే దాని రెస్ట్ కావాలన్నమాట. పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేయండి. చూసారు కదా రెసిపీ, నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.